హాయ్ అండి. మీకు ఒకటి చెప్పనా అండి, అందరికీ తెలుసు కావచ్చు కానీ నేను చెప్తున్నా. మనం మిద్దెల మీద బట్టలు ఎండేసుకుంటాం కదండి, అట్లా దండాల మీద కాకుండా ఇట్లా గోడల మీద వేసుకోవాలంటే ఈ చీరలు ఇలా వేసుకుంటా అండి. ఇట్లా మధ్యన కర్ర పెట్టాలండి. చీరలల్లో 2 మడతలు కిందికి వేసి ఇట్లా కర్ర పెట్టాలి. కర్ర పెడితే ఇవి ఇలా ఉంటాయి, లేచిపోవన్నట్టు. ఇట్లా మనం పైన ఇక్కడ రాళ్ళు పెట్టినాం అనుకోండి, రాళ్ళు ఏదైనా వెయిట్ గాలి ఎక్కువైనప్పుడు కింద పడిపోతాయి, చీరలన్నీ కింద అయిపోతాయి. అట్లా కాకుండా గాలి ఎక్కువ వచ్చింది అనుకోండి, ఇట్లా ఈ క్లిప్పులు ఉంటాయి కదండి, వీటిని ఇవి చీర మధ్యకి పెట్టాలండి. ఇట్లా పెడితే గాలికి లేవయి. ఇక బాగుంది కదా అండి ఐడియా. మీకు నచ్చితే చేసుకోండి. ఇగో దండాల మీద వేసినా ఇట్లా పడతాయండి గాలికి. లేకుంటే ఇట్లా గోడల మీద వేసినాం అనుకోండి, ఇంత నీట్గా ఉంటాయి. మధ్యన కింద కర్ర పెడితే ఇక అట్లా ఉంటాయి. కింద నీట్గానే ఉందనుకోండి, మట్టి ఉండదా అంటారు. మనం స్లాపులు నీట్గానే ఉంచుకుంటాం కదండి, ఇక ఇట్లా కర్రలు పెట్టుకోవాలండి. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. కానీ బ్యాడ్గా పెట్టకండి, మీ అందరికీ తెలుసు కావచ్చు. కానీ ఏదో చిన్న నా ప్రయత్నం. బాయ్ అండి.